హలో అండి, వెల్కమ్ టు కిజ్ బజార్. ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఆ వీడియో ఏంటి అనేది చెప్పే ముందు మీ అందరూ ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు వీడియో ఏంటంటే మగవారు మధ్యలోనే ప్రేమకు బ్రేకప్ చెప్పడానికి ముఖ్య కారణాలు ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే అన్ని ప్రేమ కథలు సుఖాంతం కావు, కొన్ని మధ్యలోనే ఆగిపోతాయి. ఒకటిగా కలిసిన ఆ ఇద్దరి దారులు బ్రేకప్ అనే పదంతో వేరైపోతాయి. ముఖ్యంగా మగవారు తాము ఎంతగానో ప్రేమించిన అమ్మాయికి మధ్యలోనే బ్రేకప్ చెప్పడానికి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనవి ఇవి. వీటిలో ఏ ఒక్కటి అతిగా ప్రభావితం చూపించినా అతనిని బ్రేకప్ చెప్పేలా ప్రేరేపిస్తాయి. మొదటిది వ్యక్తిగత స్వేచ్ఛ. ప్రతి మనిషికి ఆ వ్యక్తిగత స్వేచ్ఛ అనేది చాలా అవసరం. ఆ స్వేచ్ఛ ప్రియురాలి వల్ల అతను కోల్పోయినట్టు ఫీల్ అయినా, లేక ప్రియురాలి అతి ప్రేమను భరించలేకపోయినా తట్టుకోలేక వెంటనే బ్రేకప్ అంటాడు. అమ్మాయితో పాటు ఉన్నప్పుడు అతనికి భవిష్యత్తు అందంగా కనిపించాలి, కానీ ఆమెతో అతనికి మంచి భవిష్యత్తు లేదు, ఆమెతో సమస్యలు వచ్చే అవకాశం ఉందని అనిపించినప్పుడు వెంటనే ప్రేమకు గుడ్ బై చెప్పేస్తాడు. ప్రియురాలు దూరంగా ఉన్నప్పుడు ఉన్న అందమైన ఫీలింగ్ ఆమె అతడి ప్రేమను ఒప్పుకున్న తర్వాత కూడా అదే ఫీలింగ్ లో అయితే ఉండాలండి. అంటే ప్రియురాలు దూరంగా ఉన్నప్పుడు తను ఏ విధంగా అయితే ఊహించుకున్నాడో, ప్రియురాలు దగ్గర ఉన్నప్పుడు అంటే ప్రేమతో దగ్గరయ్యే అమ్మాయి వ్యక్తిత్వం, నడవడిక, మాట తీరు తెలుస్తాయి. అవేవి తాను ముందుగా ఊహించినట్లు లేకపోతే వెంటనే అయితే బై బై చెప్పేస్తాడు. ఏ బంధం నిలబడాలన్నా ఒకరిపై ఒకరికి కనిపించని ఒక డీప్ కనెక్షన్ అయితే ఉండాలండి. అది లేనప్పుడు, ఆ లోతైన కనెక్షన్ ఏర్పడినప్పుడు ఆ ప్రేమ ఎక్కువ కాలం అయితే నిలవదు. ఆ ఫీలింగ్ అతడిలో రాగానే బ్రేకప్ అయితే చెప్పేస్తాడు. అంటే దానికి అర్థం ఏంటంటే తను లేకపోతే నేను ఉండలేను అన్న ఫీలింగ్ అయితే తనకు రావాలండి. ఆ ఫీలింగ్ అయితే తనకు రాలేదు అన్నప్పుడైతే ఖచ్చితంగా తను బ్రేకప్ చెప్పడానికి రెడీగా ఉంటాడని అర్థం. అమ్మాయిల్లో చాలా మంది ప్రియుడితో ఉన్నప్పుడు కూడా పక్క వాళ్ళ గురించి మాట్లాడడం, ఫిర్యాదులు చేయడం, బయట వారిని విమర్శించడం అలవాటుగా ఉంటుంది. అలాంటి వారిని అబ్బాయిలు ఎక్కువైతే ఇష్టపడరు. ఇలాంటి అమ్మాయిలను హ్యాండిల్ చేయలేక సగం మంది అబ్బాయిలు అయితే బ్రేకప్ చెప్తూ ఉంటారు. అమ్మాయి వల్ల తన కెరియర్ పాడవుతుందని అబ్బాయిలు భావించినా, లేక తాను అనుకున్న లక్ష్యం చేరడానికి ప్రేమే అడ్డంకి అనుకున్నా కూడా వెంటనే బ్రేకప్ అయితే చెప్పేస్తాడు. లేదా తన కోసం కొన్నేళ్లు వెయిట్ చేయమని, ఈ మధ్యలో తనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొద్దని కూడా చెబుతారు. స్నేహంగా ఉండే అమ్మాయిలనే మగవారు అయితే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. బాసిజం చూపించే ప్రియురాలను అయితే ఎక్కువ కాలం భరించలేరు. ఎవరైతే ఎక్కువగా డిమాండ్ చేస్తూ నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలాగే ఉండు అని ఎక్కువగా డిమాండ్ చేస్తూ ఉంటారో అలాంటి అమ్మాయిలను అయితే అస్సలు ఇష్టపడరండి. వెంటనే బ్రేకప్ చెప్పడానికి రెడీగా ఉంటారు. తన జీవితాన్ని, ఉద్యోగాన్ని తక్కువ చేసి మాట్లాడే అమ్మాయిల్లో ప్రేమను కంటిన్యూ చేయడానికి అయితే అబ్బాయిలు అసలు ఇష్టపడరండి. ఎందుకంటే తనను తక్కువ చేసే అమ్మాయిలను అయితే చాలా వరకు అయితే అబ్బాయిలు అవాయిడ్ చేయడానికి చూస్తూ ఉంటారు. ముఖ్యంగా డబ్బుకు ప్రాధాన్యం ఇచ్చే అమ్మాయిలను అయితే అస్సలు ఇష్టపడరు. వెంటనే బ్రేకప్ చెప్పేస్తారు. మోసం చేసే అమ్మాయిలను, అబద్ధాలు చెప్పేవారిని కూడా ఎక్కువ కాలం అసలు అబ్బాయిలు భరించరు. నమ్మకం లేని ప్రేమ నిలబడదు. అందుకే బ్రేకప్ చెప్పేస్తారు మగవారైతే. నాకు తెలిసిన విషయాలు అయితే మీకైతే షేర్ చేశాను. ఇంకా మీరేమనుకుంటున్నారన్నది నాకైతే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నా వీడియోని మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.